నేను రీసెంట్గా BNSGOKUGREAT ఛానల్లో జేక్ స్టైన్ అని ఇంటర్వ్యూ చేశానని తెలుసు. అయితే నేను ఆయన్ని కాంటాక్ట్ లెన్సెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటని అడిగితే ఆయన చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ మీరు కాంటాక్ట్ లెన్సెస్ కానీ వాడుతున్నా లేకపోతే వాడాలనుకున్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి సూపర్. ఎందుకు సూపర్ అంటే ఇప్పుడు మామూలుగా మన స్పెట్స్ ఉంటాయి కదా, ఆ స్పెట్స్కి పెరిఫెరల్ విజన్ ఉండదు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫ్రేమ్ లోపల మాత్రమే మనం క్లారిటీ చూడగలం, చుట్టుపక్కల అంతేం క్లారిటీ చూడలేం, ప్లస్ ఆల్మోస్ట్ కనపడదు కూడా. అదే ఒకవేళ కాంటాక్ట్ లెన్సెస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం కనిపిస్తుంది, ఆల్మోస్ట్ క్లారిటీగా కనబడుతుంది. సో అందుకని అది సూపర్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఈ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి కరెక్ట్గా మన కళ్ళ మీద కూర్చుంటాయి. అయితే ఆ కాంటాక్ట్ లెన్సెస్ అలా కూర్చోడానికి కావాల్సినది ఏంటంటే లిపిడ్ ఆయిల్ లేయర్. అంటే ఈ కళ్ళ ముందు ఒక లిక్విడ్ ఉంటుంది, అంటే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మీద మామూలుగా ఈ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోవాలి. సో అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా ఏంటి కాంటాక్ట్ లెన్సెస్ అనేవి అప్పుడప్పుడు పెట్టుకోవడంలో ప్రాబ్లం లేదు, బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడం ప్రాబ్లం లేదు, స్పోర్ట్స్ పర్సన్స్ అలాంటి వాళ్ళు పెట్టుకోవడంలో ప్రాబ్లం లేదు. కానీ చాలామంది ఈ మధ్యన ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన వెంటనే అది పెట్టుకొని రోజంతా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా కంప్యూటర్ ముందు కూర్చొని కానీ ఇప్పుడు చాలామంది పనులు అంతే కదా, కంప్యూటర్ ముందు కూర్చోవడం లేకపోతే బుక్స్ ముందు కూర్చోవడం అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేయటం వల్లే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా దగ్గరగా చూడటం వల్ల ఏమవుతుందంటే, ఇలా క్లోజప్లో చూడటం వల్ల ఏమవుతుందంటే మన బ్లింకింగ్ రేట్ ఉంటుంది కదా, ఆ బ్లింకింగ్ రేట్ 5 times కన్నా ఎక్కువ పడిపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనం కళ్ళు ఆర్పడం అనేది స్లోగా తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లిక్విడ్ ఇప్పుడు ఫ్లూయిడ్ లేయర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఫ్లూయిడ్ లేయర్ అనేది కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా డ్రై అవ్వటం వల్ల ఏంటి, కాంటాక్ట్ లెన్సెస్ దాని మీద కూర్చోవాలా, ఆ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి కొంచెం ఈ కళ్ళకి మనకి రప్చర్ అవుతూ ఉంటుంది. అంటే మీనింగ్ అబరేషన్, అంటే ఇలా గీసుకుంటూ ఉంటుంది, అదొక పాయింట్. సో మీకు అర్థమవుతుందా, ఇప్పుడు దగ్గరగా చూడటం వల్ల ఏమవుతుంది, బ్లింకింగ్ రేట్ అనేది తగ్గిపోయింది. అలా తగ్గిపోవడం వల్ల కళ్ళు కొంచెం డ్రై అవుతాయి. అలా డ్రై అవ్వటం వల్ల ఆల్రెడీ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి డైరెక్ట్గా కార్నియా మీద కూర్చుంటాయి. అయితే ఇప్పుడు మీకు మామూలుగా గూగుల్ స్కాలర్ అని ఉంటుంది, అంటే అక్కడ అన్ని ఫుల్ స్టడీస్ అన్ని ఎత్తుక్కోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు ఏం కొడతారంటే కార్నియల్ థిన్నింగ్ కాంటాక్ట్ లెన్సెస్ అని కొట్టండి. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల ఒకటి తెలిసింది ఏంటంటే, ఈ కార్నియా ఉంటుంది కదా, ఆ థిక్నెస్ తగ్గిపోతుందంట. మీకు తెలుస్తుందా? ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ కాంటాక్ట్ లెన్సెస్ కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల కళ్ళకి ఆక్సిజన్ కావాల్సింది డిప్రావ్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది. సో ఇండైరెక్ట్గా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కళ్ళకి. అయితే చాలా స్టడీస్ దీని మీద చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్టడీ చెప్తున్నాను. 2002లో జర్నల్ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ అనే జర్నల్లో ఒక స్టడీ పబ్లిష్ చేశారు. అయితే ఆ పరిశోధనలో 600 కన్నా ఎక్కువ కళ్ళని టెస్ట్ చేసి చూశారు. వాళ్ళకి ఒకటి తెలిసింది, కంటిన్యూగా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్న వాళ్ళకి కార్నియా థిక్నెస్ అనేది తగ్గిపోయింది, అంటే కార్నియా అనేది పల్సగా అయిపోయింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కాంటాక్ట్ లెన్సెస్ అనేవి కంటిన్యూగా 8 hours పెట్టుకుంటాను, లేకపోతే రోజంతా పెట్టుకుంటాను, కంప్యూటర్ ముందు కూడా పెట్టుకొని కంటిన్యూగా అట్లా కూర్చొని పెట్టుకుంటాను అనే దానికోసం కాంటాక్ట్ లెన్సెస్ మంచివి కాదు. అదే ఒకవేళ మీరు స్పోర్ట్స్ ప్లేయర్ కానీ లేకపోతే ఇప్పుడు బయట వర్క్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి మాత్రం ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది లిమిటెడ్ యూస్, ఒక అవసరం కోసం వాడుతున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేయర్స్ స్పెట్స్ పెట్టుకుని ఆడితే ఏమైనా తగిలితే ఊడిపోవడం, సరిగ్గా కనబడకపోవడం అలాంటి ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో అంటే మీనింగ్ ఏంటంటే అప్పుడప్పుడు ఫంక్షన్స్ పెట్టుకోవడం వల్ల లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడు పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆఫీస్ వర్కర్స్ ఉంటారా, వాళ్ళు కంటిన్యూ కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తూ ఉంటారా, వాళ్ళు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇండోర్లో కంటిన్యూగా మీరు ఎప్పుడు ఇలా కంప్యూటర్ కానీ ఫోన్ కానీ చూస్తూ ఉంటారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం పెట్టుకునే దానికోసం అయితే కాంటాక్ట్ లెన్సెస్ మంచిది కాదు. కానీ అప్పుడప్పుడు వాడటంలో ప్రాబ్లం లేదు. సో కాంటాక్ట్ లెన్సెస్ మీద పోలిస్తే స్పెట్సే బెస్ట్ క్లోజ్అప్ వర్క్, అంటే దగ్గరగా చేసే దాంట్లో స్పెట్సే బెస్ట్. సో అయితే జేక్ స్టైనర్ ఏమేమి చెప్పారో అన్ని నేను ఒక్కొక్క పార్ట్స్గా పెడతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం నొక్కటం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.